అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, వీళ్ళ మార్కెటింగ్ దెబ్బతినేలా. విన్నారుగా నా తమ్ముడు కన్నింగ్ స్టార్ కరుణాకర్ ఈ విషయాలన్నీ కూడా షాలేం రాజు గారి గురించి అంటున్నారు. మార్కెటింగ్ దెబ్బతింటుందనంట. ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు. ఇకపోతే మీరు విన్నారుగా మార్కెటింగ్ దెబ్బతింటుంది అని ఇండైరెక్ట్గా మన కన్నింగ్ స్టార్ కరుణాకర్ షాలేం రాజన్న గురించి అన్నారనమాట. నిజానికి ఎవరి మార్కెట్ దెబ్బతింటుంది, ఎందువల్ల దెబ్బతింటుంది అని మనం వాస్తవికంగా ఆలోచిస్తే హిందువుగా ఉండి క్రిస్టియానిటీ గొప్పతనం చెబుతున్న షాలేం రాజు గారి ద్వారా ఈ కరుణాకర్ దొంగ బుద్ధులతో తర్వాత దొంగతనంతో అబద్ధ సాక్ష్యాలు చెబుతూ అబద్ధపు గర్వాపసీలు చేయిస్తూ డబ్బిచ్చి అబద్ధపు గర్వాపసీలు చేయిస్తూ ఆ విధంగా ఫేమ్ను పెంచుకుంటూ అతను తద్వారా డబ్బులు అడుక్కుంటున్న కరుణాకర్ యొక్క దెబ్బతింటుంది బిజినెస్ అనమాట. కరుణాకర్ నువ్వు చేసేది వ్యాపారం, ఆయన చేసేది సువార్త. పైగా షాలేం రాజు అంటే ఈ కన్నింగ్ స్టార్ కరుణాకర్కి ఎంతగా నొప్పి పుడుతుంది అంటే, ఎంతగా బాధ కలుగుతుంది అంటే ఎందుకో తెలుసా? ఆయనను చూసి అసూయతో రగిలిపోతున్నాడు. దెబ్బతింటుంది బిజినెస్. ఎందుకంటే తాను క్రిస్టియన్గా పుట్టి, అంటే క్రిస్టియన్గానే పుట్టాడు తప్ప క్రిస్టియన్ కాదు, అనేక పాపాలు చేసి ధనాశ కలిగి తన దేవుణ్ణే విమర్శిస్తూ తద్వారా అమాయక హైందవుల దగ్గర డబ్బులు అడుక్కుంటూ వారిని మోసం చేస్తుంటే, కానీ షాలేం రాజు గారు కట్టర్ హిందువుగా పుట్టి సత్యదేవుణ్ణి తెలుసుకొని సువార్తను 10 మంది హిందువులకు చేరుస్తూ 10 మంది హిందువులను మారు మనసు పొందేలా చేస్తున్న షాలేం రాజు అంటే మరి ఈ కరుణాకర్కు ఎందుకు నొప్పి ఉండదు? బాధ, విపరీతమైన బాధ. ఆ విధంగా ఉంటూ ఈ విధంగా ఈ మధ్యన షాలేం రాజు గారిని టార్గెట్ చేస్తూ చాలా నీచంగా వీడియోలు చేస్తున్నాడు. కానీ ఒకటి గుర్తులేదు. ఎందుకంటే నేను ముందే చెప్పారు కరుణాకర్ తంబి, నీ జోలికి రాను, నేను నీ జోలికి రాను. కానీ స్త్రీలను గౌరవించే షాలేం రాజు గారు కానీ, హనీ జాన్సన్ బ్రదర్ కానీ, టిఎస్ కుమార్ బ్రదర్ కానీ వీరి జోలికి వస్తే మాత్రం నీకు దివిడే ఉంటుంది. నువ్వు గర్వాపసీలు ఇచ్చినావు అంటే దొంగ గర్వాపసీలు ఇచ్చింది, దొంగ సాక్ష్యాలు చెప్పించింది, క్రైస్తవులతోనే డబ్బిచ్చి చెప్పించింది కేవలం నువ్వేనని ఎంతోమంది క్రైస్తవ సహోదరులు నిరూపించారు కూడా. వారు నిరూపించారు, వారు రుజువులతో సహా చూపించారు. అది నువ్వు భరించలేక, అంటే నువ్వు ఎట్లంటే నీది దొంగ గర్వాపసీలు దొంగ సాక్ష్యాలు చెప్పించే బుద్ధి కాబట్టి దాన్ని షాలేం రాజు గారికి అన్వయించి చెబుతున్నావు. ఒక్కటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు వీక్షకులారా, షాలేం రాజు గారు కట్టర్ హిందువు అయినా కూడా దేవుడు ఆయన్ను ఎన్నుకున్నాడు కాబట్టే ఈనాడు 10 మందిలో కూడా హైందవుల సమక్షంలో, అన్ని ఇతర రకాల మతాల సమక్షంలో దేవుని సువార్త చేయగలుగుతున్నారు, దేవుని సువార్త చేయగలుగుతున్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఆ విధంగా అనమాట. అందుకని షాలేం రాజు గారు చేస్తున్నారు దేవుని సువార్తని. కానీ నువ్వు కూడా చేస్తున్నావు. దేవుడు సైతాన్ని కూడా తన సువార్తకు వాడుకుంటాడని రుజువైపోతుందన్నమాట. ఎందుకు? నీ ద్వారా అనేక మంది హైందవుల ఇండ్లకి బైబిల్ పోతుంది, బైబిల్ కథలు తర్వాత బైబిల్ గురించి తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి నీ ద్వారా కూడా దేవుడు తలుచుకుంటే సైతాను ద్వారా కూడా సువార్త చేయించగలడు. అందుకనే నువ్వు బ్రతుకుతున్నావు యేసయ్య నామంలోనే. నువ్వు హిందూ ధర్మాన్ని చెప్పుకుంటూ బ్రతుకుతలేవు, హిందూ గొప్పతనాన్ని చెప్పుకుంటూ బ్రతుకుతలేవు, హిందూ సంస్కృతికి చెప్పుకుంటూ బ్రతుకుతలేవు. నీ దేవుళ్ళెవరు, ఈ సనాతన దేవుళ్ళెవరు నిన్ను బ్రతికిస్తలేరు. నువ్వు పవిత్ర బైబిల్ని తర్వాత యేసయ్యను విమర్శించుకుంటూ నువ్వు పవిత్రమైన దేవుని నామంలో పొట్ట పోసుకుంటున్న ఓ బడుగు జీవి మాత్రమే గుర్తించాలి. కన్నింగ్ కరుణాకర, ఏం టాలెంట్ ఉందయ్యా నీకు! వా వా ఎంత టెక్నిక్స్ ఉన్నాయి, ఎంత ఇది ఉంది. ఒకరి మీద బురద చల్లాలంటే ఇన్ని తెలివితేటల్ని ఏదైనా ఒక మంచి చేయడానికి వినియోగించు. అనాథాశ్రమాలు కట్టించు, కనీసం గోశాలైనా కట్టించినవా? అదేదో దొడ్ల సావిడి చూపించినావు, చూపించి డబ్బులు అడుకోవాలని చూసినావు. కానీ విషయాన్ని ముందే గ్రహించిన హిందువులు నీకు తప్పులే లేదు కాబోలు దాన్ని కథ ఎత్తడం లేదనమాట. ఎంతకాలం మోసం చేస్తావు కరుణాకర ప్రజల్ని? ఏదో ఒకనాడు నిజం తెలుసుకుంటారు, వాళ్ళే నీకు డబ్బులేయడం మానేస్తారు, నువ్వే నీ శివశక్తి ఆఫీస్ను మూసుకొని పోతావు. అంతే తప్ప నువ్వు దాని నుంచి నువ్వు చేసే వీడియోల వల్ల అయితేనేమి కానీ, మతోన్మాదులైన గోచి అండ్ ఆల్ గలీజు సేనలు చేసే వీడియోల వల్ల అయితేనేమి క్రిస్టియానిటీకి ఏమాత్రం దెబ్బ తాకలేదు. క్రిస్టియన్ల విశ్వాసం బలపడింది. నీ మూలంగా అనేక హిందూ దేవీ దేవతల గుట్టు రట్టయింది. క్రైస్తవుల విశ్వాసం బలపడింది. ఎంతోమంది హైందవులు కూడా
యేసయ్యలే పవిత్ర నామంలోకి తిరిగి వస్తూ సుఖ సంతోషాల్ని పొందుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.